హలో ఫోక్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం విండోస్లో చాలామందికి ఎదురయ్యే ఒక కామన్ ఇష్యూని సులభంగా సాల్వ్ చేయబోతున్నాం. మీ హార్డ్ డ్రైవ్లో అన్అలికేటెడ్ స్పేస్ ఉంది, కానీ సి డ్రైవ్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఆప్షన్ గ్రే అయిపోయి ఉంటుంది కదా. ఇది ఎందుకు జరుగుతుందో, దీనికి సొల్యూషన్ ఏమిటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ముందుగా డిస్క్ మేనేజ్మెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లు నాకు 225 GB అన్అలికేటెడ్ స్పేస్ ఉంది, కానీ సి డ్రైవ్ పై రైట్ క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ వాల్యూ ఆప్షన్ గ్రేలో అయిపోయింది. ఇది ఎందుకంటే అన్అలికేటెడ్ స్పేస్ సి డ్రైవ్కు ఆనుకొని ఉండలేదు. అంటే సి తర్వాత డి ఎలా అయితే ఉంటుందో అలా ఆనుకొని లేదు. మధ్యలో విండోస్ ఒక హిడెన్ రికవరీ పార్టీషన్ ఉంది కాబట్టి ఇది సిస్టమ్ రికవరీ కోసం ముఖ్యమైనది. కానీ కొన్నిసార్లు మనం సి డ్రైవ్ను ఎక్స్టెండ్ చేయడంలో అడ్డంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ రికవరీ పార్టీషన్ను టెంపరరీగా డిజేబుల్ చేసి తర్వాత మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. ఇప్పుడు స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి reagentc /disable టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇది విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్ను డిజేబుల్ చేస్తుంది. తరువాత డిస్క్ పార్ట్ టైప్ చేసి ఎంటర్ చేయండి. లిస్ట్ డిస్క్ సెలెక్ట్ డిస్క్, తరువాత డిస్క్ పార్ట్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు లిస్ట్ డిస్క్ టైప్ చేయండి. ఇక్కడ మీరు హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు లిస్ట్ పార్టీషన్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ రికవరీ పార్టీషన్ను గుర్తించండి. సాధారణంగా ఇది 1 GB కన్నా తక్కువ ఉంటుంది మరియు రికవరీ అని లేబుల్ ఉంటుంది. ఆ పార్టీషన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ పార్టీషన్ టైప్ చేయండి. ఇక్కడ కనిపించే పార్టీషన్ ఐడి మరియు అట్రిబ్యూట్స్ను ఎక్కడైనా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. తరువాత పార్టీషన్ను రీక్రియేట్ చేయడానికి అవసరం పడుతుంది. ఇప్పుడు డిలీట్ పార్టీషన్ ఓవర్ రైట్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ జాగ్రత్త చూడండి, మీరు సెలెక్ట్ చేసిన పార్టీషన్నే కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది రికవరీ పార్టీషన్ను పూర్తిగా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు తిరిగి డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళి సి డ్రైవ్ని రైట్ క్లిక్ చేయండి. ఎక్స్టెండ్ వాల్యూ ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. విజెట్ ఫాలో చేసి అన్అలికేటెడ్ స్పేస్ను పూర్తిగా సి డ్రైవ్కు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కొత్త రికవరీ పార్టీషన్ని క్రియేట్ చేయాలి. దానికి 1 GB ఎంటీ స్పేస్తో ఒక కొత్త పార్టీషన్ని క్రియేట్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్కి తిరిగి వచ్చి లిస్ట్ పార్టీషన్ టైప్ చేయండి. ఇప్పుడే క్రియేట్ చేసి 1 GB పార్టీషన్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రికవరీ పార్టీషన్కు సెట్ ఐడి పెట్టాలి. మనం ముందుగా కాపీ చేసుకున్న ఐడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. తరువాత రికవరీ పార్టీషన్కు అవసరమైన అట్రిబ్యూట్ ఇవ్వండి. ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు రికవరీ పార్టీషన్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది, కానీ ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్లో కనిపిస్తుంది. దాన్ని హైడ్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. లిస్ట్ వాల్యూమ్ టైప్ చేసి రికవరీ వాల్యూమ్కు అసైన్ అయిన డ్రైవ్ లెటర్ని కనుక్కోండి.
వాల్యూమ్ను సెలెక్ట్ చేసి రిమూవ్ లెటర్, ఇక్కడ లెటర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జిట్ టైప్ చేసి డిస్క్ పార్ట్ నుండి బయటకు రండి. చివరిగా మళ్ళా రీఏజెంట్ సిని /enable టైప్ చేసి ఎంటర్ చేయండి. దీంతో విండోస్ రికవరీ ఎన్విరాన్మెంట్ తిరిగి ఎనేబుల్ అవుతుంది. అంతే, ఇప్పుడు మీ సి డ్రైవ్ అదనపు స్పేస్ యాడ్ అయ్యింది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని టెక్ టిప్స్